వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంపిని. ఆధ్యాత్మిక ప్రయాణం అంటే ఎక్కడుంటుంది అంటే అది మనం చూసే బయట ప్రపంచంలో కాదు, మన అంతరంగంలోనే ఉంటుంది. మరి మన అంతరంగం గురించి ఆధ్యాత్మిక ప్రయాణం వైపుగా ఎలా అడుగులు వేయాలని చెప్పేసి మనకు ఇవాళ తెలియచేయడానికి మనతో జాయిన్ అవబోతున్నారు అనంత శక్తి ఫౌండర్, స్పిరిచువల్ గురు అనంత సాయికృష్ణ గారు. ఆయనతో మాట్లాడదాం. గురుగారు, పూజ చేసే వాళ్ళు ఉంటారు, ధ్యానం చేసే వాళ్ళు ఉంటారు, రెండు కలిపి చేసే వాళ్ళు ఉంటారు. కానీ పూజకి ధ్యానానికి మధ్య తేడా ఏంటి అండ్ దేని వల్ల ఎక్కువ ప్రయోజనాలు మనకు లభిస్తాయంటారు? మెడిటేషన్ వల్ల ఎక్కువ రిజల్ట్ ఉంటుందండి. పూజ అనేది ఎలాగుంటుందంటే, మనకు అప్పుడు దాని యొక్క ప్రభావం అప్పటి వరకు ఉంటుంది. కానీ మనకు లైఫ్ టైమ్ రిజల్ట్ కావాలంటే మాత్రం మెడిటేషన్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. మెడిటేషన్ వాల్యూ తెలుసుకుంటే మాత్రం మెడిటేషన్ ఎవరు వదులుకోరు. మనకు గీతలో ఒక శ్లోకం ఉంటుంది. పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్రం కోటి సమం జపం, జపం కోటి సమం ధ్యానం అని, ధ్యానం కోటి సమం లయం అని. ఇప్పుడు చూడండి, పూజ కోటి సార్లు చేస్తే జపం చేసినంత రిజల్ట్ వస్తుంది. మనం కొంతమంది మాలలు ధరుస్తూ ఇవి అంటే లెక్క పెడుతూ ఉంటారు, జపం అంటారు దాన్ని. అలా కోటి సార్లు చేస్తే ఏమవుతుందంటే ధ్యానంతో సమానం అంట. అలా కోటి సార్లు ధ్యానం చేస్తే మనిషికి లయంతో సమానం అవుతుంది. ఇక్కడ చూడండి, పూజ అనేది ఎలాగుంటుందంటే, మనం ఒక విగ్రహాన్ని పూజ చేస్తున్నాము. ఆ విగ్రహాన్ని పూజ చేసినప్పుడు ఏమవుతుందంటే డిపెండింగ్ ఇన్ గాడ్, అంటే అక్కడ దేవుని పటానికి పూజ చేసినప్పుడు ఏమవుతుందంటే, దేవుని విగ్రహాలకు పూజ చేసినప్పుడు ఏమవుతుందంటే, నాకు ఏ కష్టం వచ్చినా ఈ భగవంతుడే తీరుస్తాడని భగవంతుని పైన డిపెండ్ అవుతాం. కానీ మనం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మనకు ఎక్కడ కానీ ఈ భగవంతుడు నన్ను పూజించండి అని ఏది చెప్పలేదు. భగవద్గీత మొత్తం తీసుకోండి, మీరు ఏ శ్లోకం చదివినా శ్రీకృష్ణుడు నన్ను పూజించండి అని చెప్పలేదు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, మీరు మెంటల్గా స్ట్రాంగ్ ఉండండి, మీరు నేను గీతలో ఏదైతే చెప్పానో దాన్ని పాటిస్తే చాలన్నాడు. మీరు భగవద్గీతలో గ్రంథం తీసుకొని మీరు ఏ పేజ్ అయినా ఓపెన్ చేయండి, దాంట్లో మనకు ప్రజెంట్ లైఫ్లో ఏదైతే జరుగుతున్నాయో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ పేజీలో ఉంటుందండి. దానికి ఇప్పుడు మనకి భగవద్గీత అనేది ఎప్పుడో ద్వాపర యుగంలో చెప్పారు, దాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. కానీ ద్వాపర యుగంలో దాని యొక్క వాల్యూ, దాని యొక్క ఇంపార్టెంట్ అప్పుడు అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళతో మమేకమై జీవించేవాళ్ళం. కానీ ఇప్పుడు కలియుగంలో భగవద్గీత యొక్క వాల్యూ చాలా మందికి అవసరం అండి. ఎందుకంటే మనిషికి ఇప్పుడు ఎలాగుందంటే కలియుగం ఇది. కలియుగం అనే లోపు మనిషికి ఎలాగుంటాయని ప్రతీదీ డిపెండింగ్ ఇన్ మనీ. మనకి మాట్లాడుకున్న మనిషికి 3 సమస్యలు ఉంటాయి: మనీ, రిలేషన్, హెల్త్. ఈ 3 ప్రాబ్లమ్స్ ఒకేసారి ఒకే వ్యక్తి పైన పడినప్పుడు ఏమవుతుందంటే మెంటల్గా డిస్టర్బ్ అవుతాడు. ఆ మెంటల్గా డిస్టర్బ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఏం చేయలేదో తెలియదు. దానికి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినాడు అనుకోండి, ఖచ్చితంగా ఈ 3 సమస్యలు అంటే ఏంటి, ఎందుకు వచ్చాయి అనేది రియలైజ్ అవుతాడు. ఆ రియలైజ్ అయినప్పుడు ఏమవుతుందంటే, మనం మాట్లాడుకున్నాం యద్భావం తద్భవతి, యద్భావం తద్భవతి అని ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, నువ్వు ఏదైతే ఆలోచన చేస్తావో, నువ్వు ఏదైతే పని చేస్తున్నావో దానికి సంబంధించిన రిజల్ట్ అనేది నీ వరకు రావడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఈ 3 నుండి మనిషి బయటపడాలనుకుంటే మాత్రము ఫస్ట్ తత్వం అనేది బోధపడాలి. తత్వం బోధపడాలంటే పూజతోనే స్టార్ట్ చేయండి. మీరు ఏదో ఒక దేవుణ్ణి మీరు బలంగా నమ్ముతున్నారు, అదే దేవుణ్ణి పూజ చేయండి. ఆ పూజ కూడా ఎలాగ ఉండాలంటే ప్రతిఫలం ఆశించి చేయకూడదండి. నేనేదో పూజ చేయడం వల్ల ఆ భగవంతుడు నా కోరికలు తీరుస్తాడు, ఆ పూజ చేయడం వల్ల నా సమస్యలు తీరుతాయని మాత్రము పూజ చేయకండి. ఎప్పుడైతే ఎలాగుండాలంటే మనం పూజ చేసేటప్పుడు ఏది ప్రతిఫలం ఆశించకుండా చేయాలి. ప్రతిఫలం ఆశించకుండా మీరు ఎప్పుడైతే పూజ చేస్తారో మీకు 100% రిజల్ట్ ఉంటుందండి. అయితే మీరు చెప్పిన దాంట్లో నాకు నిజంగా చాలా వ్యాలిడ్ అనిపించింది. ఎందుకంటే ఎక్కడ కూడా నన్ను పూజించండి అది ఇది అని చెప్పేసి ఉండదు. ఇప్పుడున్న ఏవైతే ధ్యాన మందిరాలు ఉన్నాయో, ఏవైతే మనం టెంపుల్స్ అని అనుకుంటున్నామో, ఒకప్పుడు హిస్టరీలో చూసుకుంటే, ఏన్షియంట్ టైమ్స్‌లో చూసుకుంటే అవన్నీ ధ్యాన మందిరాలే. మెడిటేషన్ ప్రేయర్ హాల్సే ఉన్నాయి. దాని తర్వాత పూజలు చేయడము, వ్రతాలు అవన్నీ తర్వాత వచ్చాయి గదా! అవునండి. ఇప్పుడు దాన్ని మనం ఎలా తీసుకోవాలి? ఎందుకంటే ఫస్ట్ మెడిటేషనే ఉండింది. దాని తర్వాత వచ్చిందే గదా పూజ. అవునండి. ఇప్పుడు బయట ఎలా ఉందో మెడిటేషన్ గురించి తెలీదు కాబట్టే, మళ్ళీ నేను ఇప్పుడు చెప్పాననుకోండి పూజలు మానేసి మెడిటేషన్ అంటే నన్నే తిడుతుంటారు బయట. కాబట్టి మీకు పీస్ ఆఫ్ మైండ్ కోసం మీరు పూజ చేయాలనుకుంటే చేయండి. భగవంతుడు ఏం చెప్పాడంటే, ఫస్ట్ ఆత్మతత్వం తెలుసుకోవడానికి నా దగ్గరికి రండి అన్నాడు. ఆత్మతత్వం తెలుసుకున్నాడంటే శ్రీకృష్ణుడు ఒకటే, నేను ఒకటే అనే తత్వం బోధపడుతుంది అక్కడ. శ్రీకృష్ణుడు కూడా మానవ జన్మ తీసుకున్నప్పుడే భగవద్గీత సారాంశం చెప్పాడు. మళ్ళీ శ్రీకృష్ణుడు సారాంశం చెప్పాడు భగవద్గీత గురించి చెప్పినప్పుడు మనం ఎందుకు దాన్ని పాటించట్లేదు? ఒకసారి మనం ఎవరైతే మనం కొలిచే దేవుళ్ళను వాళ్ళు ఏం చెప్పారో, వాళ్ళ యొక్క మనము ఇతిహాసాలు, పురాణాలు తీసుకున్న మనిషి ఎలా జీవించాలని వాళ్ళు చెప్పాడు అనుకోండి, వాళ్ళు చెప్పిన దాన్ని పాటిస్తే చాలండి మనం. ఎస్పెషల్‌గా వాళ్ళకి పూజ చేస్తే మన సమస్యలు తీరుతాయనేది మనం నమ్మాల్సిన అవసరం లేదు. జీవించి చూపించారు కాబట్టి అది మనము ఇంప్లిమెంట్ చేస్తే ఎగ్జాక్ట్‌లీ రియాలిటీ అండి అది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఉన్నాడు.
ప్రతి ఒక్కరు తిరుమలకి వెళ్ళి హుండీలో డబ్బులు ధనాలు గోల్డ్ అంతా వేసేస్తారు. కానీ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారు? ఒక వ్యక్తిని మానసికంగా పీడించడం, శారీరకంగా పీడించడం. అప్పుడు ఏమవుతుందంటే నీవు అక్కడ 100 కోట్లు వేసి వచ్చినా నీకు పుణ్యం రాదు. ఎందుకంటే భగవంతుడు ఏం చెప్పాడు? నీవు ధర్మంగా ఉండు, నన్ను ఎలాగైతే పూజిస్తున్నావో ప్రతి ఒక్కరిని అదే భావంతో చూడని చెప్తున్నాడు. నువ్వు బయట ఓ రకంగా ఉండి దేవుడి దగ్గర ఓ రకంగా ఉంటే మాత్రం ఏ దేవుడు యాక్సెప్ట్ చేయడు. నువ్వు చేసే పూజలకు కూడా రిజల్ట్ ఉండదు. కానీ మెజారిటీ చేసేది అదే కదా, బయట చేసే పాపాలు బయట చేసేసి దాన్ని దులుపుకోవడానికి, దాన్ని వదిలించుకోవడానికి మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి ధ్యానం చేయడం ఇవన్నీ చేస్తుంటారు. అవునండి. దేవుడికి మనిషికి సంబంధం లేదు. ఇప్పుడు నేను తప్పులు చేసి నీకు ఉండిలో డబ్బులు వేస్తాను, నా కష్టాలు తీర్చంటే దేవుడికి ఏం సంబంధం? అది ఈ పాపాలు నువ్వే చేసావు కాబట్టి దీనికి సంబంధించిన కర్మ అనుభవించాల్సిందే, దాన్ని తప్పించుకోవడానికి లేదండి. కాబట్టి భగవంతునికి మనం చేసే కష్టాలకి, మనం ఉండిలో చేసే డబ్బులకు మాత్రం ఎటువంటి సంబంధం లేదండి. మీకు నిజంగా కష్టాలు తీరాలనుకుంటే మీరు ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా భక్తితో ఆ దేవుణ్ణి చూపించిన ధర్మాన్ని పాటించండి. అప్పుడు మీరు నిజమైన భక్తులుగా మారుతారు. నీకు ఏ దేవుడు కూడా నాకు బంగారు ఇవ్వండి, తర్వాత హుండీలో డబ్బులని ఏ దేవుడు చెప్పలేదు. భగవంతుడు ఏం చెప్పాడంటే మీరు పూలు తీసుకొచ్చి పూజ చేసినా, పండ్లు తీసుకొచ్చి పూజ చేసినా, మీకు ఎంత స్తోమత ఉండి మీరు భక్తితో దేన్ని పెట్టి పిలిచినా నేను మీ దగ్గరికి వస్తానని చెప్పాడండి. కాబట్టి నిజమైన భక్తికి మార్గం అంటే అదేనండి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.